ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాన్ని తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలలో ఈ విధముగా రాయబడి ఉన్నది. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను, ఈ వాగ్దానపు మాటలను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా 3 రాజు అంటే యూదా రాజు, ఇశ్రాయేలు రాజు, అంతేకాకుండా ఎదోము రాజుకి తెలియజేస్తున్న ఎలీషా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న వాగ్దానపు మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అక్కడ జరుగుతున్న సందర్భాన్ని క్లుప్తంగా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోరాము పరిపాలన కాలంలో ఏం జరిగిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ముందు వరకు మోయాబు రాజైన మేష వారికి పన్నుగా కొన్ని చెల్లిస్తూ ఉండేవాడు. ఏమి చెల్లించేవాడంటే 1,00,000 గొర్రె పిల్లల్ని, అంతేకాకుండా బుచ్చుగల 1,00,000 గొర్రె పుట్టేళ్లను పన్నుగా చెల్లిస్తూ ఉండేవాడు. ఇప్పుడు వరకు అంటే ఆహాబు వరకు. అయితే ఆహాబు మరణమైన తరువాత చెల్లించడం మానివేసి ఇశ్రాయేలు వారి మీదకి ఈ మోయాబు రాజైన మేష తిరుగుబాటు చేశాడు. ఎప్పుడైతే ఈ మేష తిరుగుబాటు చేశాడో ఇశ్రాయేలు రాజు సహాయం కొరకు ఎవరిని అడిగాడంటే యూదా రాజైన యెహోషాపాతుని అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతుని ఇక్కడ యెహోరాము సహాయాన్ని కోరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సహాయాన్ని కోరాడో, ఇలా మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేశాడు, నాకు నీ సహాయము అవసరమని యెహోషాపాతుని ఈ ఇశ్రాయేలు రాజు అడిగినప్పుడు యెహోషాపాతు ఏమంటాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రజలు నీ ప్రజలే, నేను నీ వాడనే, నీతో పాటు నేను యుద్ధానికి వస్తానని అంటాడు. అయితే వీరిద్దరు కలిసి, అంతేకాకుండా వీరికి సహాయముగా ఎదోము రాజు కూడా యుద్ధానికి వస్తారు. అంటే 3 రాజులు కలిసి మోయాబు రాజైన మేష మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు 3 కలిసి ఏ మార్గం గుండా వెళ్దామని యెహోషాపాతు ఇశ్రాయేలు రాజును అడిగినప్పుడు ఏదోము మార్గమున మనం వెళ్దామని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోరాము వారితో అంటాడు. అయితే వారు 7 దినాలు ప్రయాణం చేస్తారు, అక్కడ చుట్టూ తిరుగుతారు. అయితే ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్న నీళ్లు అయిపోతాయి, త్రాగడానికి నీళ్లు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా వారి దగ్గర రాజులు త్రాగడానికి నీళ్లు లేవు, వారి సైన్యానికి నీళ్లు లేవు, అంతేకాకుండా వాళ్ళతో పాటు ఉన్న పశువులకు ఇవ్వడానికి కూడా నీళ్లు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. యుద్ధానికి ఒక రాజ్యం, ఒక సైన్యము యుద్ధానికి వెళ్ళిందంటే నీళ్లు ఎంతో ప్రథమ పాత్రను పోషిస్తాయి. ఎందుకంటే వారికి శక్తిని, బలాన్ని ఇచ్చే ప్రక్రియలో, అంతేకాకుండా వారు అలసిపోయినప్పుడు నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వీరి గురించి మనం ఆలోచిస్తే గనక ఈ 3 రాజులు, వారి సైన్యము, అంతేకాకుండా వారికి ఉన్న పశువుల దగ్గర త్రాగడానికి నీళ్లు లేవు కాబట్టి వారి యుద్ధానికి వెళ్ళలేరు. అంతేకాకుండా యుద్ధానికి వెళ్ళినా సరే ఆ యుద్ధంలో విజయం సాధించడం అసాధ్యం. ఎందుకంటే అలిసిపోయినప్పుడు త్రాగడానికి నీళ్లు ఉండవు, శక్తి బలాన్ని దయచేయడానికి కూడా నీళ్లు ఉండవు. కాబట్టి యుద్ధంలో విజయం సాధించడము అసాధ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే 3 ఆలోచిస్తారు. నీళ్ళైతే త్రాగడానికి లేవని ఆలోచించినప్పుడు యెహోషాపాతు ఏమని అడుగుతాడంటే, యెహోవా యుద్ధ విచారణ చేయడానికి యెహోవా ప్రవక్త ఇక్కడ ఎవరైనా ఉన్నారని అడిగినప్పుడు ఎలీషా గురించి ఇశ్రాయేలీల సేవకులలో ఒకడు యెహోషాపాతుకు తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా ప్రవక్తకు తెలియజేసినప్పుడు వీరు 3 కలిసి ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని తెలియజేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిలో అక్కడ తగ్గింపును మనం చూస్తుంటాం. 3 కలిసి వెళ్ళి అడుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో అడిగినప్పుడు ఎలీషా ప్రవక్త ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారితో మాట్లాడుతున్న మాటలే మన వాగ్దానపు మాటలుగా మనం ధ్యానం చేసుకున్నాం. ఆ మాటలు ఏమిటంటే రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. యెహోవా సెలవిచ్చినదేమనగా,
ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు. ఎలీషా ప్రవక్త ద్వారా ఈ విషయాలు దేవుడు వారికి తెలియజేస్తూ, ఆ ముగ్గురు రాజులకు తెలియజేస్తూ, ఆ రాజులను వారి యొక్క సైన్యాలని ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. వారిలో ఒక అభయాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు వారిలో భయం ఉంది. మా దగ్గర త్రాగడానికి నీళ్లు లేవు, యుద్ధానికి వెళ్తే మా పరిస్థితి ఏమిటనే భయం వారిలో ఉంది. కానీ దేవుని దగ్గర వారు విచారణ చేయటం ద్వారా, మరి ముఖ్యంగా యెహోషాపాతు దేవుని దగ్గర విచారణ చేయాలనే ఆలోచన కలిగి వెళ్ళటం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు అక్కడ ఒక అద్భుత కార్యాన్ని ముగ్గురు రాజుల పక్షాన చేయడానికి సిద్ధపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు అనినట్లుగానే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదోము మార్గాన్ని దేవుడు నీళ్లతో నింపివేశారు. అద్భుతంగా వీళ్ళకు నీళ్లను సమకూర్చారు. వీరిలో పూర్తిగా ధైర్యము, అభయం ఉంది. ఇప్పుడు పూర్తిగా వీరు యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేశారంటే, దేవుడు వీరికి ఇచ్చిన నీళ్లతోనే మోయాబీలను అయోమయానికి గురి చేసి దేవుడు ఆ నీళ్లతోనే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఆలోచిస్తే ఆ నీళ్ల ద్వారానే వీరికి అద్భుత విజయాన్ని యుద్ధంలో కూడా దయచేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భ విషయాలని రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం చదివితే కనుక మీకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను. ఇశ్రాయేలు చరిత్రలోనే ఒక అద్భుతమైన విజయాన్ని దేవుడు వారికి దయచేశారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా వారు ఊహించి ఉండరు. క్లిష్ట పరిస్థితులలో వారు ఉన్నారు. క్లిష్ట పరిస్థితులలో త్రాగడానికి నీళ్లు లేవు. ఇప్పుడు నీళ్లు ఎలా అనే ఆలోచనలో వారు ఉండి ఉంటారు. అంటే వారిలో ఒక అసహనం అనేది కోల్పోయి ఉంటారు. అసహనం అనేది వారిలో ప్రవేశించి ఉంటుంది. అంతేకాకుండా భయం అనేది వారిలో ఉంది. ఆందోళన అనేది వారిలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా నీళ్లు లేవు త్రాకడానికి, క్లిష్ట పరిస్థితులలో వారు ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఊహించని కార్యము వారి పట్ల చేసి వారికి దేవుడు నీళ్లను సమకూర్చారు. అంటే రాజులకు, సైన్యానికి, అంతేకాకుండా పశువులు త్రాగడానికి నీళ్లను దేవుడు సమకూర్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా నీళ్లను సమకూర్చడమే కాకుండా ఆ నీళ్ల ద్వారానే మోయాబీల ఆలోచనను తారుమారు చేసి అద్భుత విజయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా అది నా నీ ముగ్గురు రాజుల కంటే ఇశ్రాయేలు వారికి దేవుడు ఒక అద్భుత విజయాన్ని దయచేస్తారు. ఇశ్రాయేలు వారు, యూదా వారు, అంతేకాకుండా ఎదోము రాజు, ఇశ్రాయేలు వారికి యూదా రాజు, అంతేకాకుండా ఎదోము రాజు సహాయానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో అద్భుతమైన విజయాన్ని దేవుడు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం, ఈ విషయాల ద్వారా మనకు తెలియజేయబడుతున్న వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే క్లిష్ట పరిస్థితులలో ఊహించని కార్యాలు చే దేవుడు. క్లిష్ట పరిస్థితులలో ఊహించని కార్యాలు వారి జీవితాల్లో కూడా క్లిష్ట పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో వారు ఉన్నారు. అటువంటి సమయంలో వారు ఎవరిని ఆశ్రయించారంటే దేవుని ఆశ్రయించారు. దేవుని ప్రవక్తను వారు ఆశ్రయించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఆశ్రయించుట ద్వారా, దేవుని యొక్క విచారణ చేయడం ద్వారా దేవుడు వారికి అద్భుత విజయాన్ని యుద్ధంలో దయచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని వింటున్న మీ జీవితాల్లో ఆనాడు యూదా రాజు, ఇశ్రాయేలు రాజు, ఎదోము రాజు పక్షాన్నే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని వింటున్న మీ జీవితాలలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. క్లిష్ట పరిస్థితులలో మనం ఎవరి దగ్గరికి వెళ్తూ ఉన్నాం? క్లిష్ట పరిస్థితులలో దేవుని సహాయాన్ని అడుగుతున్నామా? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడే ఆ పరిస్థితి నుండి మనకు విడుదల దయచేసి మనలో ఉన్న భయాన్ని, ఆందోళన మనకు దూరం చేసి ధైర్యాన్ని మనకు కలుగజేసి ఆ పరిస్థితి నుండి మనకి విడుదల దేవుడు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు వీరి పక్షాన్ని కూడా దేవుడే అద్భుత కార్యాన్ని చేసి వారిలో ఉన్న భయాన్ని తీసివేశారు, ఆందోళన తీసివేశారు, అసహనాన్ని తీసివేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా వారిలో ధైర్యాన్ని కలుగు చేశారు. యుద్ధంలో అద్భుత విజయాన్ని దయచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. మనము దేవుణ్ణి ఆశ్రయించగలిగితే క్లిష్ట పరిస్థితులలో ఊహించని అద్భుత కార్యాలు మన పట్ల దేవుడు చేస్తారు. విశ్వసించి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాలలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపురాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల్ల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడిన దేవా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, ఆస్తులు చెల్లించిన యేసయ్యా. ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, అంతేకాకుండా ఎదోము రాజు వారి క్లిష్ట పరిస్థితులలో నిన్ను ఆశ్రయించడం ద్వారా వారిలో ధైర్యము కలిగింది. యుద్ధంలో అద్భుత విజయాన్ని వారికి దయచేశారు దేవా. అంతేకాకుండా త్రాగడానికి నీళ్లను కూడా మీరే సమకూర్చారు దేవా. మరి క్లిష్ట పరిస్థితులలో నిన్ను మేము ఆశ్రయించగలిగితే మాకు ఆ పరిస్థితిని
నుండి విడుదల దయచేసి గొప్ప ధైర్యాన్ని, గొప్ప దీవెనను, ఆశీర్వాదాన్ని, విజయాన్ని దయచేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా, విన్న ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని విశ్వసించి వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఇది నాని వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.